శాంతి. ఈరోజు బాబా మురళిలో మనకి యాత్ర చేయాలి పిల్లలు అని అన్నారు. బుద్ధి యొక్క యాత్ర చేయండి అని అన్నారు. ఎలా అయితే స్థూలమైన యాత్రలు చేస్తూ ఉంటారో, కానీ ఇక్కడ మనం బుద్ధితో యాత్ర చేస్తూ ఉండాలి. ఎలాంటి శ్రమ అనేది ఉండదు అని అన్నారు. మరి బాబా వల్లే మంచి టీచర్గా కూడా మనం అవ్వాలి. మనం ఎప్పుడు చదువులో ఆబ్సెంట్ అవ్వకూడదు అని అన్నారు. బాబా ఇంకా మురళిలో స్టోరీస్ గురించి చెప్పారు, కథల గురించి. 3వ నేత్రం యొక్క కథ, సత్యనారాయణ యొక్క కథ చెప్పారు. కాలుడి యొక్క కథ కూడా బాబా వివరించారు. మరి బాబా యొక్క మురళిని ఆత్మాభిమాని స్థితిలో కూర్చొని విందాము. ఈ రోజుటి యొక్క మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మీ యాత్ర బుద్ధికి సంబంధించింది. దీనినే ఆత్మిక యాత్ర అని అంటారు. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు, శరీరంగా భావించరు. శరీరంగా భావించడం అనగా తల క్రిందులుగా వేలాడడం. ప్రశ్న: మాయ ఆర్భాటాలలో మనుషులకు ఏ గౌరవం లభిస్తుంది? జవాబు: అసురీ గౌరవం. మనుషులు ఎవరికైనా ఈరోజు కాస్త గౌరవం ఇస్తారు, రేపు వారిని అగౌరవపరుస్తారు, నిందలు వేస్తారు. మాయ అందరినీ అగౌరవపాలుగా చేసేసింది, పతితంగా చేసేసింది. తండ్రి మిమ్మల్ని దైవీ గౌరవాన్ని కలిగిన వారిగా చేయడానికి వచ్చారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మలను అడుగుతున్నారు, మీరు ఎక్కడ కూర్చున్నారు? విశ్వం యొక్క ఆత్మిక యూనివర్సిటీలో కూర్చున్నామని మీరంటారు. ఆత్మిక అన్న పదం గురించి వారికి తెలియదు. విశ్వవిద్యాలయం అయితే ప్రపంచంలో అనేకమున్నాయి. ఇది మొత్తం ప్రపంచంలో ఉన్న ఏకైక ఆత్మిక విద్యాలయం. ఇక్కడ చదివించేవారు ఒక్కరే. ఏం చదివిస్తారు? ఆత్మిక జ్ఞానం. కావున ఇది స్పిరిచువల్ విద్యాలయం అనగా ఆత్మిక పాఠశాల. స్పిరిచువల్ జ్ఞానాన్ని అనగా ఆత్మిక జ్ఞానాన్ని చదివించేవారెవరు? ఇక్కడ ఎవరు చదివిస్తున్నారు? ఇది కూడా పిల్లలైన మీకిప్పుడు తెలుసు. ఆత్మిక తండ్రియే ఆత్మిక జ్ఞానాన్ని చదివిస్తారు. అందుకే వారిని టీచర్ అని కూడా అంటారు. ఆత్మిక తండ్రి చదివిస్తారు. అచ్చా, ఆ తర్వాత ఏమవుతుంది? ఇక్కడ జ్ఞానాన్ని ఆత్మిక తండ్రి చదివిస్తున్నారు. ఆ తర్వాత ఏమవుతుంది? ఆ ఆత్మిక జ్ఞానంతో మనం మన ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తాము అన్నది పిల్లలైన మీకిప్పుడు తెలుసు. ఏకధర్మ స్థాపన మరియు మిగిలిన ఇన్ని ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క వినాశనం జరుగుతుంది. ఈ ఆత్మిక జ్ఞానానికి అన్ని ధర్మాలతోనూ ఏ సంబంధం ఉంది? అది కూడా ఇప్పుడు మీకే తెలుసు. ఏకధర్మ స్థాపన ఈ ఆత్మిక జ్ఞానం ద్వారా జరుగుతుంది. ఈ లక్ష్మీనారాయణులు విశ్వాధిపతులుగా ఉండేవారు కదా, దానిని ఆత్మిక ప్రపంచం, స్పిరిచువల్ వరల్డ్ అని కూడా అంటారు. ఈ ఆత్మిక జ్ఞానం ద్వారా మీరు రాజ్యోగాన్ని నేర్చుకుంటున్నారు. రాజ్య స్థాపన జరుగుతుంది. అచ్చా, మరి ఇతర ధర్మాలతో ఏం సంబంధం ఉంది? ఇతర ధర్మాలన్నీ వినాశనాన్ని పొందుతాయి. ఎందుకంటే మీరు పావనంగా అయితే మీకు కొత్త ప్రపంచం కావాలి కదా. అందుకే మిగతా అన్ని ధర్మాల యొక్క వినాశనం, ఏకధర్మం యొక్క స్థాపన జరుగుతుంది. ఇన్ని అనేక ధర్మాలు అంతమయ్యేవి ఉన్నాయి.
ఒకే ధర్మం ఉంటుంది. దానిని విశ్వంలో శాంతి రాజ్యం అని కూడా అంటారు. ఇప్పుడున్నది పతితమైన అశాంతిమయమైన రాజ్యం. ఆ తర్వాత పావనమైన శాంతిమయమైన రాజ్యం ఉంటుంది. ఇప్పుడైతే అనేక ధర్మాలున్నాయి. ఎంతటి అశాంతి ఉంది. అందరూ పతితులే పతితులుగా అయిపోయి ఉన్నారు. ఇది రావణ రాజ్యం కదా. పంచవికారాలు తప్పకుండా వదలాలి అని, వీటిని తమతో పాటు తీసుకొని వెళ్ళకూడదు అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఆత్మ మంచి లేక చెడు సంస్కారాలను తీసుకొని వెళ్తుంది కదా. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు పవిత్రంగా అయ్యే విషయాలను అర్థం చేయిస్తున్నారు. ఈ పావన ప్రపంచంలో ఎటువంటి దుఃఖం ఉండదు. ఈ ఆత్మిక జ్ఞానాన్ని చదివించేవారెవరు? ఆత్మిక తండ్రి. ఏం చదివిస్తారు? ఆత్మిక జ్ఞానాన్ని చదివిస్తారు. ఇందులో పుస్తకాలు మొదలైన వాటి యొక్క అవసరమేమీ లేదు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని జ్ఞాపకం చేయాలి. పావనంగా అవ్వాలి. తండ్రిని జ్ఞాపకం చేస్తూ చేస్తూ అంతిమతిని బట్టి గతి అనేది ఏర్పడుతుంది. అంతిమంలో మన స్థితిని బట్టి గతి అనేది ఏర్పడుతుంది. ఇది స్మృతి యాత్ర. యాత్ర అన్న పదం బాగుంది. అవి భౌతికమైన యాత్రలు. ఇది ఆత్మిక యాత్ర. అందులోనూ కాలినడకలో వెళ్ళవలసి ఉంటుంది. భౌతిక యాత్ర చేయడంలో కాలినడకతో నడవవలసి ఉంటుంది. శారీరకంగా శ్రమ చేయవలసి ఉంటుంది. చేతులు కాళ్ళను ఉపయోగిస్తారు. ఇందులో ఏమీ లేదు. ఆత్మిక యాత్రలో ఎలాంటి శ్రమ లేదు. ఎలాంటి కాళ్ళు చేతులు ఉపయోగించవలసిన అవసరం అనేది ఏమీ ఉండదు. కేవలం బాబాని జ్ఞాపకం చెయ్యాలి. మీరు ఎక్కడైనా వెళ్ళండి, ఎక్కడికైనా మీరు వెళ్ళండి, తిరగండి, లేస్తున్నా కూర్చుంటున్నా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని జ్ఞాపకం చెయ్యండి. ఇది కష్టమైన విషయం కాదు కదా. కేవలం జ్ఞాపకం చెయ్యాలి. ఇది యథార్థమైనది కదా. ఇంతకు ముందు మీరు తలక్రిందులుగా నడుచుకునేవారు. తలకిందులుగా నడుచుకోవడం అంటే బాబా ఈరోజు ఏమంటున్నారు? శరీరం అని భావిస్తూ నడిచారు కాబట్టి తలక్రిందులుగా నడుచుకున్నారు అని అంటున్నారు బాబా. బాబా అంటున్నారు, స్వయాన్ని ఆత్మకు బదులుగా మీరు శరీరం అని భావించారు, అందుకే తలక్రిందులుగా నడుచుకున్నారు. దీనిని తలక్రిందులుగా వేళ్లాడము అని అంటారు. స్వయాన్ని ఆత్మగా భావించడము అంటే సరిగ్గా ఉండటం. భగవంతుడు ఎప్పుడైతే వస్తారో అప్పుడు వారు వచ్చి పావనంగా చేస్తారు. భగవంతుడు పావన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. రావంది పతితమైన ప్రపంచం. భగవంతుడు స్థాపించేది పావనమైన ప్రపంచాన్ని స్థాపిస్తారు. దేహాభిమానంలో అందరూ తలక్రిందులుగా అయిపోయారు. ఇప్పుడు ఒక్కసారి ఆత్మాభిమానిగా అవ్వాలి. మీరు భగవంతుని పిల్లలు. నేను భగవంతుణ్ణి అని మీరు అనరు కదా. ఎప్పుడు వేలుతో పైకి చూపిస్తారు. హే భగవంతుడా అని వేలు పైకి చూపిస్తూ ఉంటారు కదా. తద్వారా భగవంతుడు అక్కడ ఉన్నారని నిరూపించబడింది కదా. కావున తప్పకుండా ఇక్కడ ఉన్నది ఇంకేదో కదా. మనం తండ్రి అయిన ఆ భగవంతుని సంతానం. మనం సోదరులం. నేను భగవంతుడు అని అన్నట్లయితే మనమద్దరం మళ్ళీ తండ్రులు అన్న అర్థం రావడం వలన అది తలక్రిందులుగా అయిపోతుంది. అలా కాదు కదా. తండ్రి ఒక్కరే, వారే భగవంతుడు. వారిని జ్ఞాపకం చెయ్యాలి.
భగవంతుడు సదా పవిత్రమైన వారు. భగవంతుడు స్వయంగా కూర్చొని మనకి చదివిస్తున్నారు. చిన్న విషయంలో మనుషులు ఎంతగా తికమక పడుతున్నారు. శివ జయంతిని కూడా జరుపుకుంటారు కదా. శ్రీకృష్ణుడు స్వర్గం యొక్క మొదటి రాకుమారుడు. ఈ అనంతమైన తండ్రి అతనికి రాజ్య భాగ్యాన్ని ఇస్తారు. తండ్రి కొత్త ప్రపంచమైతే స్వర్గంనైతే స్థాపన చేస్తారు. అందులో శ్రీకృష్ణుడు నెంబర్ 1 రాజకుమారుడిగా ఉంటాడు. తండ్రి కూర్చొని పిల్లలను పావనంగా అయ్యే యుక్తిని తెలియచేస్తున్నారు. ఏ స్వర్గమైతే వైకుంఠం విష్ణుపురి అంటారో అది గతించిపోయింది, అది మళ్ళీ భవిష్యత్తులో ఉంటుంది అని పిల్లలకు తెలుసు. చక్రం తిరుగుతూనే ఉంటుంది కదా. ఈ జ్ఞానం ఇప్పుడు పిల్లలైన మీకు లభించింది. దీనిని ధారణ చేసి ఇతరుల చేత చేయించాలి. ప్రతి ఒక్కరూ టీచర్ అవ్వాలి. అలాగని టీచర్ అవ్వడం ద్వారా లక్ష్మీనారాయణలుగా అయిపోతారని కూడా కాదు. అలా కాదు. టీచర్ అవ్వడం ద్వారా మీరు ప్రజలను తయారు చేసుకుంటారు. ఎంతగా అనేకుల కళ్యాణం చేస్తారో అంతగా ఉన్నతమైన పదవిని పొందుతారు. స్మృతి ఉంటుంది. తండ్రి అంటారు, ట్రైన్లో వచ్చేటప్పుడు కూడా బ్యాడ్జ్ పైన అర్థం చేయించండి. తండ్రి పతిత పావనుడు, ముక్తి ప్రదాత, పావనంగా తయారు చేసేవారు. అక్కడ అనేకులను స్మృతి చేయవలసి ఉంటుంది. జంతువులైన ఏనుగులు, గుర్రాలు మొదలైన వాటిని తాబేలు, చేప కూడా అవతారాలు అని అంటారు. వాటిని కూడా పూజ చేస్తూ ఉంటారు. భగవంతుడు సర్వవ్యాపి అనగా అన్నిటిలో ఉన్నారు. అందుకే అన్నింటికీ తినిపించాలి అని భావిస్తారు. అచ్చా, కణకణంలోనూ భగవంతుడు ఉన్నారు అని అంటారు. మరి వాటిని ఎలా తినిపిస్తారు? పూర్తిగా తెలివి తక్కువ వారిగా అయిపోయారు. లక్ష్మీనారాయణులు మొదలైన దేవీ దేవతలు ఈ పనులు చేయరు కదా. చీమలకు అన్నం పెడతారు, ఫలానా వారికి ఇస్తారు. పిల్లలైన మీరు ధర్మానికి మరియు రాజనీతికి సంబంధించిన వారు. మనం ధర్మ స్థాపన చేస్తామని మీకు తెలుసు. రాజ్య స్థాపన చేసేందుకు మిలిటరీ ఉంటుంది, కానీ మీరు గుప్తంగా ఉన్నారు. మీది ఆత్మిక విశ్వవిద్యాలయం. మొత్తం ప్రపంచంలోని మనుష్య మాతృలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ ధర్మం నుండి బయటకు వచ్చి తమ ఇంటికి వెళ్తారు. ఆత్మలు వెళ్ళిపోతాయి. అది ఆత్మలు నివసించే ఇల్లు. ఇప్పుడు మీరు సంగమయుగంలో చదువుతున్నారు. మళ్ళీ సత్యయుగంలోకి వచ్చి రాజ్యాన్ని చేస్తారు. అక్కడ ఇంకే ధర్మము ఉండదు. బాబా మీరు ఏదైతే ఇస్తారో దాన్ని ఇంకెవ్వరు ఇవ్వలేరు అని పాటలో కూడా ఉంది కదా. మొత్తం ఆకాశం, మొత్తం భూమి మీదిగా ఉంటుంది. మొత్తం విశ్వానికి మీరే యజమానులుగా అయిపోతారు. ఇది కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. కొత్త ప్రపంచంలో ఈ విషయాలన్నింటినీ మర్చిపోతారు. దీనిని ఆత్మిక స్పిరిచువల్ జ్ఞానము అని అంటారు. మనం ప్రతి 5000 సంవత్సరాల తర్వాత రాజ్యాన్ని తీసుకుంటున్నాం, మళ్ళీ పోగొట్టుకుంటున్నామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఈ 84 జన్మల చక్రం తిరుగుతూనే ఉంటుంది. చదువును చదవవలసి ఉంటుంది, అప్పుడే వెళ్ళగలుగుతారు కదా. చదవలేకపోతే కొత్త ప్రపంచంలోకి వెళ్ళలేరు కదా. అక్కడ కేవలం లిమిటెడ్ సంఖ్య ఉంటుంది. నెంబర్ వారీగా పురుషార్థం అనుసారంగా అక్కడకు వెళ్ళి పదవిని పొందుతారు. ఇంతమంది అయితే చదవరు కదా. ఒకవేళ అందరూ చదువుకున్నట్లయితే మరుసటి జన్మలో రాజ్యాన్ని కూడా పొందాలి కదా. చదువుకునే వారికి లిమిట్ ఉంటుంది. సత్యత్రేతాయుగాల్లోకి వచ్చేవారు చదువుకుంటారు. మీ ప్రజలు ఎంతమంది తయారవుతూ ఉంటారు? ఆలస్యంగా వచ్చేవారు పాపాలని భస్మం చేసుకోలేరు.
పాపాత్ములుగా అయినట్లయితే ఇక శిక్షలు అనుభవించవలసి, చాలా చిన్న పదవిని పొందవలసి ఉంటుంది. అగౌరవ పాలవుతారు. ఎవరైతే ఇప్పుడు ఎంతో మాయావి గౌరవం కలిగి ఉన్నారో వారు అగౌరవ పాలవుతారు. ఇది ఈశ్వరీయ గౌరవం, అది అసురీ గౌరవం. ఈశ్వరీయ అనగా దైవీ గౌరవానికి మరియు అసురీ గౌరవానికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. మనం అసురీ గౌరవాన్ని కలిగిన వారిగా ఉండేవారమే, అసురీ గౌరవం కలిగిన వారిగా ఉండేవారము. ఇప్పుడు మళ్ళీ దైవీ గౌరవం కలిగిన వారిగా అవుతున్నాము అని మీకు తెలుసు. అసురీ గౌరవం ద్వారా పూర్తిగా బికారిగా అయిపోతారు. ఇది ముల్ల ప్రపంచం కావున ఇది అగౌరవ పాలైనట్లు కదా. తర్వాత మళ్ళీ ఎంత గౌరవం కలిగిన వారిగా అవుతారు. యథా రాజా రాణి తథా ప్రజ. అనంతమైన తండ్రి మీ గౌరవాన్ని ఎంతో ఉన్నతంగా తయారు చేస్తారు. కావున అంతటి పురుషార్థం కూడా చెయ్యాలి. మేము మా గౌరవాన్ని ఈ విధంగా తయారు చేసుకోవాలి అనగా నరుని నుండి నారాయణిగా, నారి నుండి లక్ష్మిగా అవ్వాలి అని అందరూ అంటారు. వీరికన్నా ఉన్నతమైన గౌరవం ఇంకెవ్వరికీ ఉండదు. కథ కూడా నరుని నుండి నారాయణిగయ్యే కథని వింటూ ఉంటారు కదా, అమర కథ అని అంటారు. మూడవ నేత్రం అమర కథ యొక్క కథ రెండు ఒకటే. ఈ కథను ఇప్పుడు మీరు వింటున్నారు. అమర కథ మూడవ నేత్రం యొక్క కథ రెండు ఒకటే. ఈ కథను ఇప్పుడు మీరు వింటున్నారు. మూడవ నేత్రం యొక్క కథ ఎప్పుడైతే మూడవ నేత్రం తెరుచుకుంటుందో అజ్ఞానం అనే అంధకారం పూర్తిగా భస్మమవుతుంది. జ్ఞానం అనే ప్రకాశం ప్రకాశిస్తూ ఉంటుంది అని అర్థం. పిల్లలైన మీరు విశ్వానికి అధిపతులుగా ఉండేవారు. ఆ తర్వాత 84 జన్మల్ని తీసుకుంటూ క్రిందకు దిగుతూ వచ్చారు. మళ్ళీ మొదటి నెంబర్ జన్మ లభించింది. మొదటి నెంబర్ జన్మలో మీరు చాలా ఉన్నతమైన పదవిని పొందుతారు. రాముడు గౌరవం కలిగిన వారిగా తయారు చేస్తారు. రావణుడు అగౌరవపలుగా తయారు చేస్తారు. ఈ జ్ఞానం ద్వారానే మీరు ముక్తి జీవన్ముక్తులని పొందుతారు. అర్ధకల్పం రావణుని యొక్క పేరు ఉండదు. ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలోకే వస్తాయి, నెంబర్ వారీగా వస్తాయి. కల్పకల్పం ఇదే విధంగా మీరు నెంబర్ వారీగా పురుషార్థమనుసారంగా వివేకవంతులుగా అవుతారు. మాయ పొరపాట్లు చేయిస్తుంది. అనంతమైన తండ్రిని స్మృతి చేయడమే మర్చిపోతారు. భగవంతుడు చదివిస్తారు. వారు మన టీచర్గా అయ్యారు, అయినా ఆబ్సెంట్ అవుతారు, చదువుకోరు. ప్రతి చోట ఇంకా భ్రమిస్తూనే ఉంటారు. ఎదురు దెబ్బలు తినే అలవాటు చేసుకుంటారు. ఎవరికైతే చదువుపైన శ్రద్ధ ఉండదో వారిని ఏదో ఒక ఉద్యోగంలో చేర్చవలసి ఉంటుంది కదా. చాకలి పని మొదలైన పనులను చేయిస్తారు. వాటిలో చదువు యొక్క అవసరం ఏముంది? వ్యాపారాలలో మనుషులు మల్టీమిలియనర్లుగా అవుతారు, కానీ ఉద్యోగాలలో అంతగా అవ్వరు. అందులోనైతే ఫిక్స్ చేసిన జీతమే లభిస్తుంది వారికి. ఇప్పుడు మీ చదువు విశ్వం యొక్క రాజ్యాధికారం కోసం. మేము భారతవాసీలమని ఇక్కడ అంటారు కదా. మళ్ళీ చివరిలో మిమ్మల్ని విశ్వాధిపతులు అని అంటారు. అక్కడ దేవీ దేవతల యొక్క ధర్మం తప్ప ఇంకా ఏ ధర్మము ఉండదు. తండ్రి మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తారు. కావున వారి మతం పైన నడవాలి. ఎటువంటి వికారాల భూతాలు ఉండకూడదు. ఈ భూతాలు చాలా చెడ్డవి. కామ వికారంలో ఉండేవారి ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది, శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఈ కామ వికారం మీ శక్తిని పూర్తిగా అంతం చేసేస్తుంది.
పరిణామంగా ఆయుష్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. భోగిగా అయిపోతారు. కామ వికారం కలవారు భోగిగా, రోగిలుగా, అనేక రకాల రోగాలతో చేరిన వారిగా అయిపోతారు. అక్కడ వికారాలు అనేవి ఉండవు సత్యయుగంలో. అక్కడ సత్యయుగంలో అందరూ యోగిలుగా ఉంటారు, సదా ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఆయుష్ కూడా 150 సంవత్సరాలు ఉంటుంది. అక్కడ కాలుడు కబలించడు. దీనిపైన ఒక కథను కూడా చెప్తారు. నీకు మొదట సుఖం కావాలా లేక దుఃఖం కావాలా అని ఒకరిని అడిగితే అప్పుడు మొదట సుఖాన్ని తీసుకో. ఎందుకంటే సుఖంలోకి వెళ్ళిపోతే ఇక అక్కడకు కాలుడు రానే రాడు, కాలుడు లోపలికి ప్రవేశించలేడు అని అతనికి చెప్పినట్లు, ఎవరో చెప్పినట్లు ఒక కథను కూడా తయారు చేశారు. బాబా అర్థం చేయిస్తున్నారు, మీరు సుఖధామంలో ఉన్నప్పుడు అక్కడ ఎటువంటి కాలుడు ప్రవేశించలేడు, రావణ రాజ్యమే ఏమీ ఉండదు. మళ్ళీ ఎప్పుడైతే వికారులుగా అయిపోతారో అప్పుడు కాలుడు వస్తాడు. ఎన్ని కథలను తయారు చేశారు. కాలుడు తీసుకువెళ్ళాడు అని, ఆ తర్వాత ఇది జరిగింది అని అంటారు. వాస్తవానికి కాలుడు కనిపించడు, ఆత్మ కనిపించదు. వీటన్నింటినీ కట్టుకథలు అని అంటారు. చెవులకు వింపుగా అనిపించే కథలు ఎన్నో తయారయ్యాయి. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, అక్కడ అకాల మృత్యు అనేది ఎప్పుడూ ఉండదు. అక్కడ అకాల మృత్యు అనేది ఎప్పుడు జరగదు. అక్కడ ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది మరియు పవిత్రంగా ఉంటారు. 16 కళలుగా సంపన్నంగా, 16 కళలతో సంపన్నంగా ఉంటారు. తర్వాత కళలు తగ్గుతూ తగ్గుతూ పూర్తిగా కళాహీనులుగా అయిపోతారు. నిర్గుణులైనటువంటి నాలో ఏ గుణము లేదు అని అంటారు. పిల్లలది నిర్గుణ సమస్త అని కూడా ఒకటి ఉంది కదా. మాలో ఏ గుణము లేదు, మమ్మల్ని గుణవంతులుగా తయారు చేయండి, సర్వగుణాలలో సంపన్నులుగా తయారు చేయండి అని అంటారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, పవిత్రంగా అవ్వాలి, అందరూ మరణించాలి కూడా. ఇంత లెక్కలేనంత మంది మనుషులు సత్యుగంలో ఉండరు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? అక్కడ పిల్లలు కూడా యోగ బలం ద్వారానే జన్మ తీసుకుంటారు. ఇక్కడ ఎంతమంది పిల్లలకు జన్మనిస్తూ ఉంటారో చూడండి. తండ్రి మళ్ళీ చెప్తున్నారు, పిల్లలు నన్ను జ్ఞాపకం చేయండి. తండ్రియే చదివిస్తారు, చదివించే టీచర్ గుర్తుకు వస్తారు. శివబాబా మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. వారు ఏం చదివిస్తారు అది కూడా మీకు తెలుసు. కావున తండ్రి లేక టీచర్తో యోగాన్ని జోడించాలి. జ్ఞానం చాలా ఉన్నతమైనది. ఇప్పుడు ఇది మీ అందరిది విద్యార్థి యొక్క జీవితం. చిన్న పిల్లలు, వృద్ధులు, యువకులు అందరూ కలిసి చదువుకునే విశ్వవిద్యాలయం. ఈ యొక్క విద్యాలయంలో చిన్న పెద్ద అందరూ చదువుకోవచ్చు. బాబా అంటున్నారు, ఎప్పుడైనా చూసారా ఇలాంటి విశ్వవిద్యాలయాన్ని? ఒకే క్లాస్ రూమ్లో కూర్చొని చిన్న పెద్ద అందరూ చదువుకునే విద్యాలయాన్ని ఎక్కడైనా చూసారా? స్కూల్ ఒకటే, చదివించే టీచర్ కూడా ఒక్కరే, అందులోనూ బ్రహ్మ కూడా స్వయం చదువుకుంటున్నారు. ఆశ్చర్యం కదా. శివబాబా మిమ్మల్ని చదివిస్తారు, ఈ బ్రహ్మ కూడా వింటారు. పిల్లలైనా వృద్ధులైనా ఎవరైనా చదువుకోవచ్చు. ఈ జ్ఞానాన్ని మీరు కూడా చదువుకుంటున్నారు కదా. ఇప్పుడు చదివించడం ప్రారంభించారు. రోజు రోజుకు సమయం తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు అనంతంలోకి వెళ్ళిపోయారు. ఈ 5000 సంవత్సరాల చక్రం ఎలా గతించిందో మీకు తెలుసు. మొదట ఒకే ధర్మం ఉండేది, ఇప్పుడు ఎన్ని లెక్కలేనన్ని ధర్మాలున్నాయి, అనేక ధర్మాలున్నాయి. ఇప్పుడు దీనిని
రాజ్యము అని అనరు. దీనిని ప్రజలపైన ప్రజల యొక్క రాజ్యము అని అంటారు. మొట్టమొదట చాలా శక్తివంతమైన ధర్మం ఉండేది. మొత్తం విశ్వానికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు అధర్ములుగా అయిపోయారు. ఏ ధర్మము లేదు. అందులోనూ పంచవికారాలు ఉన్నాయి. అనంతమైన తండ్రి చెప్తున్నారు, పిల్లలు ఇప్పుడు కాస్త ఓపిక పట్టండి. ఇంకొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇంకొంచెం ఓపిక పట్టినట్లయితే మన రాజ్యంలోకి మనం వెళ్ళగలుగుతాము అని బాబా అర్థం చేయిస్తున్నారు. మీరు ఈ రావణ రాజ్యంలో ఉంటారు. బాగా చదువుకున్నట్లయితే ఇక సుఖధామంలోకి వెళ్ళిపోతారు. ఇది దుఃఖధామం. మీరు మీ శాంతిధామాన్ని లేక సుఖధామాన్ని స్మృతి చెయ్యండి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోతూ ఉండండి. ఓ ఆత్మిక పిల్లలు అని ఆత్మిక తండ్రి డైరెక్షన్ ఇస్తారు. ఆత్మిక పిల్లలు ఈ ఇంద్రియాల ద్వారా విన్నారు. ఆత్మలైన మీరు సత్యయుగంలో సతోప్రధానంగా ఉన్నప్పుడు మీ శరీరం కూడా ఫస్ట్ క్లాస్గా సతోప్రధానంగా ఉండేది. మీరు చాలా ధనవంతులుగా ఉండేవారు. మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ ఎలా తయారయ్యారు? రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది కదా. పగలులో మనం స్వర్గంలో ఉండేవారిమే, రాత్రి వేళలో మనం నరకంలో ఉన్నాము. దీనినే బ్రహ్మ మరియు బ్రాహ్మణుల యొక్క పగలు మరియు రాత్రి అని అంటారు. 63 జన్మల ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. ఇది అంధకారమైన రాత్రి కదా. భ్రమిస్తూ ఉంటారు. భగవంతుడు ఎవ్వరికీ లభించరు. రాత్రి వేళలో భ్రమిస్తే ఏమైనా కనిపిస్తుందా? చీకట్లో మీరేం వెతికినా ఏమీ దొరకదు. అలాగే అజ్ఞానం అనే అంధకారంలో భగవంతుణ్ణి వెతకడం మొదలుపెట్టాం. ఏమీ లభించలేదు. భగవంతుణ్ణి కూడా పొందలేము. భగవంతుడు ఎవ్వరికీ లభించరు. దీనిని తికమకదారుల యొక్క ఆట అని కూడా అంటారు. తండ్రి పిల్లలైన మీకు మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంతాల యొక్క సమాచారాలను వినిపిస్తారు. అచ్చా, మధురాతి మధురమైన సికలతి పిల్లలకు మాత్ పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्या गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. धारण కొరకు ఫస్ట్ పాయింట్, ప్రతి చోటకు భ్రమించడం నుండి ఎదురు దెబ్బలు తినే అలవాటును వదిలి భగవంతుడు చెప్పే చదువును శ్రద్ధగా చదవాలి. ఎప్పుడు ఆబ్సెంట్ అవ్వకూడదు. తండ్రి సమానంగా టీచర్గా కూడా తప్పకుండా అవ్వాలి. చదువుకొని మళ్ళీ చదివించాలి కూడా. సెకండ్ పాయింట్, సత్యనారాయణి సత్యమైన కథను విని నరుని నుండి నారాయణిగా అవ్వాలి. అటువంటి గౌరవం కలవారిగా స్వయాన్ని స్వయమే తయారు చేసుకోవాలి. ఎప్పుడు భూతాలకు వశీభూతమై గౌరవాన్ని పోగొట్టుకోకూడదు. వరదానం, సంబంధం మరియు ప్రాప్తుల స్మృతి ద్వారా సదా సంతోషంలో ఉండే సహజ యోగి భవ. వివరణ, సహజ యోగానికి ఆధారం సంబంధం మరియు ప్రాప్తి. సంబంధ ఆధారంపై ప్రేమ కలుగుతుంది. మరియు ఎక్కడైతే ప్రాప్తులు ఉంటాయో అక్కడకు మనస్సు బుద్ధి సహజంగా వెళ్తాయి. కనుక సంబంధంలో నా వారు అన్న అధికారంతో గుర్తుకు చెయ్యండి. అంటే నా బాబా, నా వారు అన్న అధికారంతో గుర్తు చేసినట్లయితే ఆటోమేటిక్గా మనం బాబాని జ్ఞాపకం చేయగలుగుతాం. మనస్ఫూర్తిగా మేరా బాబా, నా బాబా అని అనండి.
మరియు బాబా ద్వారా శక్తులు, జ్ఞానం, గుణాలు, సుఖశాంతులు, ఆనందం, ప్రేమ, ఈ ఖజానా ఏదైతే లభించిందో దానిని స్మృతిలో ఇమర్జ్ చేసుకోండి. బాబా నుండి మనకి ఎన్ని శక్తులు, ఎన్ని గుణాలైతే లభించాయో వాటిని ఇమర్జ్ చేసుకుంటూ ఉండాలి. దీని వలన అపారమైన సంతోషం ఉంటుంది మరియు సహజయోగిగా కూడా అయిపోతారు. స్లోగన్: దేహ బాణం నుండి ముక్తులుగా అయినట్లయితే ఇతర బంధనాలన్నీ స్వతహాగా సమాప్తమైపోతాయి. మనం దేహ బాణం నుండి ఎప్పుడైతే ముక్తులుగా అయిపోతామో ఈ దేహానికి సంబంధించిన బంధనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వతహాగా సమాప్తమైపోతాయి అని అంటున్నారు బాబా. ఈరోజుటి స్వమానం: నేను సహజయోగి ఆత్మను. ఓం శాంతి.